Hi everyone, this is Usha. Welcome back to Vinusha Sweet Home. Welcome to Daily Vlogs. ఈ వీడియోలో నేను మీకు ఎస్టర్డే నా రొటీన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ 6కి అయితే లేచాను. నాకు నీ మీద నమ్మకం లేదురా. వాకింగ్ చేద్దాము అని చెప్పి నిజంగానే ఎర్లీ మార్నింగ్ 6కి అయితే లేచాను. చేసేస్తాడట. లేద్దాము, వాకింగ్ అయినా చేద్దాము, ఇంకా చలి కూడా తగ్గుతూ ఉంది కదా అని చెప్పి లేచి ఇట్లా వాకింగ్కి వచ్చామన్నమాట. నేను విన్ను చలి కొంచెం తక్కువ ఉంది, లేదంటే చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. 1 అవర్ వాక్ చేసేసి ఇంటికి వచ్చాము. మార్నింగ్ 7 o'clock అవుతున్నా కూడా సన్ ఇంకా ఇంట్లోనే పడుకున్నట్టున్నాడు. బయటకు రావడానికి మేకప్ వేసుకుంటున్నట్టున్నాడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇంకా కాస్త టీ పెట్టుకొని వాక్ చేసి వచ్చాను కదా అని చెప్పి జస్ట్ హాఫ్ కప్ అంతే టీ తాగుదాము, సన్ వస్తాడేమో అని కూర్చున్నాను. ఈ సన్ ఏంటో ఇంకా రావట్లేదు. ఏం చేద్దామంటావు మరి? చేసేదేం లేక ఇంకా టీ తాగేసి ప్లాంట్స్కి వాటరింగ్ చేశాను. మీకు నేను చూపించాను కదా ప్రూనింగ్ చేసుకుంటే బాగా వస్తాయని చెప్పి. సో నేను ప్రూనింగ్ చేసిన తర్వాత డైలీ వాటరింగ్ చేస్తున్నాను. మొత్తం బడ్స్ అన్నీ వచ్చాయన్నమాట. చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయి కదా. అవన్నీ ఫ్లవరింగ్ వస్తే అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది. మా మమ్మీ చెప్తూ ఉంటుంది కిచెన్లో వేస్ట్ అంతా ఒక బౌల్లోకి తీసుకొని అదంతా వేస్తూ ఉండు అని చెప్పి. నాకు అంత ఓపిక లేదు, ఇంకా అలా చేస్తే ఇంకా చాలా బాగా వస్తాయంట ప్లాంట్స్. మనము రైస్, పప్పు ఇవి కడుగుతూ ఉంటాం కదా, ఆ వాటర్ వేస్తే ప్లాంట్స్కి చాలా బలం అంట. ఇంకా ఆ పని అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి నేను పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సింపుల్ వేలో చేస్తున్నాను. ఫస్ట్ పల్లీల్ని కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటూ అందులోనే 4 to 5 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసి, దాని తర్వాత ఇందులోకి గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకొని కొంచెం జీలకర్ర అలాగే కొద్దిగా చింతపండు అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని మనము సాల్ట్, వాటర్ ఇలా యాడ్ చేసుకొని మిక్సీ చేసేసుకోవటమే. మీరు కావాలంటే పోపు పెట్టుకోవచ్చు, లేదనుకుంటే అలాగే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీ మనము రైస్లోకి తప్ప, అంటే లైక్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ లైక్ చపాతి, పూరి, దోశ, ఇడ్లీ ఇట్లా వీటన్నింటిలోకి మనము తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ చట్నీ అని చెప్పొచ్చు. దీన్ని నార్మల్ రైస్లోకి కాదు కానీ పులియోగరే, లెమన్ రైస్ ఇట్లాంటి వాటిలోకి తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇప్పుడు దీన్ని దేనికోసం చేస్తున్నాను అంటే లెమన్ రైస్ కోసం చేస్తున్నాను. అది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకోవటమే. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చి లెమన్ రైస్ విత్ పల్లీ చట్నీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసుకున్న తర్వాత ఫ్రెష్ అయ్యి బ్యాంక్ దగ్గర చిన్న వర్క్ ఉంటే చూసుకొని వద్దాము అని చెప్పి బయలుదేరాము. చల్లగా ఉంది కదా క్లైమేట్. ఇలా ఎండలో వెళ్తూ ఉంటే చాలా హాయిగా అనిపిస్తూ ఉండే. ఇంకా బ్యాంక్లో వర్క్ చూసుకొని వచ్చి లంచ్ ప్రిపరేషన్స్ అయితే చేశాను. లంచ్కి మెంతిపప్పు అలాగే రైస్ చేసేసాను. ఇంకా విన్ను ఫిష్ తీసుకొని వచ్చాడు. సో దానికోసం ఫ్రై చేద్దాము అని చెప్పి చేస్తున్నాను. యాక్చువల్లీ అనుకోకుండా తీసుకొచ్చాడనమాట, లేట్ అయిపోయింది. సో దానికోసం ఆల్రెడీ ఫిష్ ఫ్రై మసాలా దొరుకుతుంది కదా మనకి, అది తీసుకొని దాంట్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి హాఫ్ లెమన్ కలిపేసి కొంచెం వాటర్ కలుపుకొని దీన్ని పేస్ట్ లాగా చేసుకుంటున్నాను ఫిష్కి పట్టించడానికి. ఫస్ట్ వాటర్ వేయకుండా కలిపితే ఇలా ముద్దలాగా అయిందనమాట. దానికోసం నేను మళ్ళీ కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకున్నాను. ఈ కన్సిస్టెన్సీతో మనం కలుపుకుంటే ఫిష్కి పట్టించడానికి సరిపోతుంది. మరి అంత ముద్దలా ఉంటే బాగోదు కదా.
ఫిష్కి రాయడానికి అవ్వాలి కాబట్టి నేను ఇలా కలుపుకున్నాను, కొంచెం వాటర్ యాడ్ చేసి. సాల్ట్ అంతా ఆల్రెడీ వాళ్ళు వేసి ఉంటారు కాబట్టి నేను ఎక్స్ట్రాస్ ఏం యాడ్ చేయలేదు. జస్ట్ ఫిష్ ఫ్రై మసాలా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొంచెం లెమన్ యాడ్ చేశాను అంతే. యాక్చువల్లీ ఈ మసాలా అంతా ఫిష్కి పట్టించిన తర్వాత అట్లీస్ట్ 1 అవర్ అయినా మ్యారినేషన్కి వదిలేస్తే ఫిష్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, బట్ నేను చెప్తున్నాను ఎందుకంటే లేట్ అయిపోయింది అని చెప్పేసి నేను కొన్ని పీసెస్, ఒక 4 పీసెస్ అలా ఫ్రై చేసేసుకుందాము, మిగిలింది తర్వాత చేద్దాంలే అని చెప్పేసి ఫ్రై చేద్దాము అని ఫ్రై చేసేసాను. ఫ్రై చేసినప్పుడు ఏమైందంటే మొత్తం ఫిష్కు ఉన్న మసాలా అంతా అంటుకుపోతుంది అనమాట ప్యాన్కి, అండ్ మ్యారినేట్ చేయలేదు కదా. ఇంకోటి ఏంటంటే నేను మొత్తం ఇలా ఫిష్ ఫ్రై మసాలాతో చేయకుండా, యాక్చువల్లీ నేను ఫిష్ ఫ్రై మసాలాతో చేయను, ఓన్గా నేనే చేస్తూ ఉంటాను. ఇంకా నేను లేట్ అయింది కాబట్టి అలా చేశాను. అండ్ కొన్ని ఫిషెస్ని అయితే సపరేట్గా తీసాను, కొన్ని ఫిష్ ముక్కల్ని పక్కకు తీసాను. కొంచెం కబాబ్ టైప్లో నేను ట్రై చేద్దాము కొంచెం వెరైటీగా అని చెప్పి తీసి పెట్టాను అనమాట. అది కూడా ఎలాగో నేను ప్రాసెస్ మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు చూడండి, నేను మ్యారినేట్ చేయాలి అని చెప్పాను కదా, ఇక్కడ ఫిష్ వేసిన తర్వాత అట్లీస్ట్ 3 మినిట్స్ మనము అలా వదిలేయాలి. దాని తర్వాత తిప్పాలి. అది తిప్పడానికి ట్రై చేస్తున్నప్పుడు మనం పట్టించిన మసాలా అంతా సపరేట్ అయిపోతుంది ఫిష్ నుండి, ప్యాన్కి అంటుకుపోతుంది. సో చూడండి, కొంచెం డిఫికల్టీగా ఉంది. సో కొంచెం దానికి లేకోకుండా మసాలా ప్యాన్కి అతుక్కుపోయింది. ఇలా అవ్వకుండా ఉండాలంటే కొంచెం మ్యారినేషన్కి మనము ఎక్కువ టైం ఇస్తే బాగుంటుంది. 4 ముక్కల్ని అయితే ఇంకా ఫ్రై చేసేసుకొని మిగిలిన ముక్కల్ని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా కొన్ని పక్కన పెట్టానని చెప్పాను కదా, ఇలా ఫిష్ ఫ్రై మసాలా మిక్స్ చేయకుండా. ఈ ముక్కల్లో ఇప్పుడు నేను కొద్దిగా ధనియా పౌడర్, అలాగే కొంచెం కారం 1 స్పూన్, నేను ఈ ముక్కలకి సరిపడా వేస్తున్నాను, మీరు ఇంకా ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు. దాని తర్వాత కొద్దిగా పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసి దీంట్లోకి నేను చిటికెడు గరం మసాలాని కూడా యాడ్ చేశాను. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి 1 ఎగ్ అయితే వేసాను అనమాట. ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మనము కలుపుకోవాలి. అలాగే ఇందులోకి నేను 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ హాఫ్ లెమన్ కూడా వేసాను. ఇలా నేను ఎప్పుడూ చేయలేదు, ఇది జస్ట్ నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. కొంచెం వెరైటీగా చేద్దాము, ఎలా వస్తుందో ఏంటో అని చెప్పి చూద్దాము అని చెప్పి ట్రై చేశాను. బట్ ఫిష్ ఫ్రై అయితే చాలా టేస్టీగా వచ్చింది. మనం ఇందాక చేసాం కదా ఫిష్ ఫ్రై మసాలాతో చేసిందే దానికంటే కూడా డబుల్ టేస్ట్ ఉందన్నమాట. నాకు చాలా చాలా నచ్చింది. సో మనము ముక్కలన్నింటికి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్ అంతా బాగా కలవాలన్నమాట. ముక్కలన్నింటికి బాగా మసాజ్ చేసి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము కార్న్ఫ్లోర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే కోటింగ్ ఎక్కువ కావాలి అనుకుంటే 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకున్న ఈ వీటిని ఫిషెస్ని, అలాగే మిగిలిపోయాయి కదా ఫిష్ ఫ్రై మసాలాతో చేసినవి, వాటిని నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఈవినింగ్ వరకు అవి అలా మ్యారినేట్ అవుతూ ఉంటాయి. ఇవి కలిపేసి పెట్టేసి ఇంకా లంచ్ చేసేసామన్నమాట. సో లంచ్ రైస్, ఇంకా మెంతిపప్పు, అలాగే యమ్మీ ఫిష్ ఫ్రై. మీలో ఎంతమందికి ఫిష్ అంటే ఇష్టమో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. లంచ్ తర్వాత ఇంకా కాసేపు నేను యూట్యూబ్ వీడియో ఎడిటింగ్ ఇది పోస్ట్ చేయడం ఇదంతా చేసుకున్నాను. యాక్చువల్లీ ఎస్టర్డే నేను పనీర్ మటర్ కర్రీని ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇన్ రిచ్ టేస్ట్లో అని చూపించాను. ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా వీడియో చూడండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అని నాకు తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకా ఇలా కాసేపు యూట్యూబ్ వర్క్ చేసుకున్న తర్వాత కాసేపు అలా రిలాక్స్ అయ్యాను. ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ నుండి పనులు అయితే మళ్ళీ రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది కదా. కొద్దిసేపు అలా మనము 1 అవర్ అలా రెస్ట్ తీసుకుంటే
మనకు ఎనర్జీ అనేది బూస్ట్ అవుతుంది. సో మళ్ళీ ఈవినింగ్ మొదలు పెట్టేయచ్చు పనులు. ఇంకా ఈవినింగ్ వాష్ చేసిన బట్టలు ఉంటే వాటన్నింటిని ఫోల్డ్ చేస్తున్నాను. వాష్ చేయడానికి వాషింగ్ మిషన్ ఉంది, ఫోల్డ్ చేయడానికి కూడా ఫోల్డింగ్ మిషన్ ఉంటే బాగుంటుంది కదా. అన్నీ ఆటోమేటెడ్ వచ్చేసి మనుషులకి చాలా బద్ధకం పెరిగిపోతుంది కదా, మనకు కూడా అప్పుడప్పుడు అలానే అనిపిస్తూ ఉంటుంది. ఇంకా బట్టలన్నీ ఫోల్డ్ చేసిన తర్వాత 7 o'clockకే డిన్నర్ ప్రిపేర్ చేసేసి తినేద్దాము అని చెప్పేసి ఇంకా ఆఫ్టర్నూన్ మ్యారినేట్ చేసి పెట్టాం కదా ఫిషెస్, వాటిని ఫ్రై చేస్తున్నాను. నేను గమనించింది ఏంటంటే ఆ ఫిష్ ఫ్రై మసాలాతో చేసిన దానికంటే కూడా నేను చేసింది బాగా వచ్చింది. ప్లస్ పైన కోటింగ్ కూడా నేను చేసిన ఫిషెస్ అయితే చాలా ఈజీగా ఫ్లిప్ అయ్యాయి. కోటింగ్ కూడా ఏం వెళ్ళిపోలేదు, చాలా టేస్టీగా వచ్చాయి. చూడండి ఎంత ఈజీగా అవి ఫ్లిప్ అవుతున్నాయో. అండ్ కోటింగ్ కూడా చూడండి పైన అయితే అలానే ఉంది. నేను ఇందులోకి కారం కొంచెం తక్కువ వేసాను కాబట్టి కలర్ ఇలా ఉంది. మీరు కలర్ కావాలంటే ఫుడ్ కలరింగ్ అది యాడ్ చేసుకుంటే ఇంకా బాగా ఉంటుంది కలర్ కూడా. చూడండి ఇది ఆఫ్టర్నూన్ మనం ఫిష్ ఫ్రై మసాలాతో పెట్టాం కదా అది. అండ్ ఇది వచ్చేసి నేను చేసిన ఫిష్ కబాబ్ అన్నమాట. నాకైతే నేను చేసింది చాలా నచ్చింది. ఇంకా మిగిలిపోయిన ఫుడ్ని వేస్ట్ చేయకుండా నాకు ఇది ఒక ఆనవాయితీలాగా సరిపోయింది డాగ్స్కి పెట్టడం. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ఆప్షన్ సెట్ చేసుకుంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్. నేను లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా ఫాలో చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అని నాకు తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా షేర్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ అస్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. Until then, stay positive, stay healthy and stay happy. Thank you for watching and thank you for your time.